మరి జేఏసీ ఆర్టీసీ కార్మికులు 35,000 మంది ఉద్యోగులు చేస్తున్న సమ్మెను వెంటనే విరమించుకోవాలి. 40 రోజుల క్రితం మీరు నోటీసులు ఇచ్చి ప్రభుత్వం 4 వారాల గడువు కోరినప్పుడు మీరు తొందరపాటు నిర్ణయం తీసుకొని మీరు ఈరోజు సమ్మెను స్టార్ట్ చేయడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయపరమైన కోరికలు తప్పకుండా తీర్చడానికి ప్రభుత్వం మంచి సంకల్పంతో ఉంది. ఏవైతే 39 డిమాండ్లు మీ ఉన్నాయో వాటిలో 29 డిమాండ్లకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి 3 ఉన్నతాధికారులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ద్వారా ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి మరి ముందుకుంది. ఇన్ని ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు ఉన్న సమస్యలే కానీ కొత్తగా ఈ 10 సంవత్సరాల్లో వచ్చిన సమస్యలు అయితే మరి ఏమీ లేవు. మీ రిటైర్మెంట్ అయినాక మీ బెనిఫిట్స్, మీ పిఆర్సీలు కానివ్వండి, మీకు రావాల్సిన ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ప్రభుత్వం మంచి ఆలోచనలే ఉంది. మీరు చేసే సమ్మె వల్ల ఇప్పుడున్న ఇంత వేడి ఉష్ణోగ్రతలో మరి ఆర్టీసీ బస్సులు నడవకపోతే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందులో ముఖ్యంగా మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కాలేజీల సమయంలో చూసి ఇటువంటి స్ట్రైక్ను మీరు డిక్లేర్ చేయడం చాలా బాధాకరం. తక్షణమే మీరు ఈ యొక్క ఆర్టీసీ సమ్మెను విరమించుకొని ప్రభుత్వంతో చర్చలకు వచ్చి ప్రభుత్వం ఏదో 4 వారాల గడువు ఇచ్చిందో ఆ గడువు వరకు మీరు ఉండి దాని విధంగా మీరు ఆలోచించాలి తప్ప మీ యొక్క తొందరపాటు నిర్ణయం వల్ల ప్రజలు, పేద ప్రజలు, మహిళలు ఇబ్బందులు పడే పరిస్థితి కనుక తక్షణమే మీరు విరమించి చేసుకోవాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాను.